అవే అంటున్నారు, నేషనల్ అవార్డు ఇవ్వకపోవటం ఒక అన్యాయం, పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇవ్వకపోవటం ఒక అన్యాయం. పద్మశ్రీ డెఫినెట్గా వీ డిజర్వ్ ఇట్ అండి, కాదని కాదు. అంటే మనం అక్కడికి ఇచ్చిన వాళ్ళని చూసినప్పుడు వీ ఫీల్ దట్ ఎస్ వీ ఆల్సో డిజర్వ్ ఇట్. నేను పనిచేసాను, తప్పేం లేదు. బట్ దెన్ పద్మశ్రీ ఎవరు? విజయన్మల గారికి ఇచ్చారా? వాణిశ్రీ గారికి ఇచ్చారా? సావిత్రి గారికి ఇచ్చారా? సావిత్రి గారి గురించి తర్వాత ఇచ్చినట్టున్నారండి. సావిత్రి గారు బాధగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు తక్కువ ఒకళ్ళ గురించి మనం చెప్పేటప్పుడు, ఎందుకంటే అందరికి తెలియాలని చెప్పడం. అమ్మాయి ఎవరు? మన హీరోయిన్ బాగా యాక్ట్ చేస్తుంది, విద్యాబాలన్. విద్యాబాలన్ ఇస్ వండర్ఫుల్ యాక్ట్రెస్. నో బట్ విద్యాబాలన్ ఇప్పుడు కంగనా వచ్చింది, కంగనాకు పద్మశ్రీ ఇచ్చేస్తారా వెంటనే? విద్యాబాలన్ 4 సినిమాలు 5 సినిమాలు, అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చేసి అదే. బట్ వెన్ యూ కంపేర్, అమ్మాయి నో డౌట్ షీఈ్ అ అమేజింగ్ యాక్ట్రెస్. బట్ అంత అమ్మాయి కంటే పవర్ఫుల్ క్యారెక్టర్స్, హీరోయిన్ ఓరియంటెడ్ బోల్డ్ ఫిలిమ్స్ సౌత్లో చేసిన హీరోయిన్స్ ఉన్నారు. ఉంటుందండి సౌత్ సినిమాల పట్ల ఉంటున్నారు. అప్పుడు అమ్మాయి 3 గొప్ప సినిమాలు చేసినందుకు ఏమో అమ్మాయికి నేషనల్ అవార్డు వచ్చిందని పద్మశ్రీ ఇచ్చేసారు మొన్న. వాట్ అబౌట్ శారద గారండి? 3 times నేషనల్ అవార్డు వచ్చింది శారద గారికి. ఎస్ జానకి గారు ఆవిడకి పద్మభూషణ్ ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేసి ఆవిడ ఇదే విషయం చెప్పారు, మా మీద ఎప్పుడు వివక్ష ఉంది సౌత్ ఇండియన్ సినిమా మీద, ఇప్పుడా నాకు ఇచ్చేది, ఇస్తే భారతరత్న ఇవ్వండి లేకపోతే లేదన్నారు. ఒప్పుకుంటారా? మనం ఒకసారి ఒక్కొక్కప్పుడు ఫైట్. ఐ డోంట్ నో అబౌట్ సౌత్ నార్త్ ఇదండి, బట్ డెఫినెట్గా అక్కడ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది బోత్ ద టైమ్స్. బట్ బోత్ ద టైమ్స్ ఒకసారి నాకు రావాల్సింది నేషనల్ అవార్డు రాలేదు, బట్ అది ఓకే. ఇంకోసారి నేషనల్ అవార్డు రావాలి, అది రాలేదు. సో ఇట్లా అవుతూ ఉంటుంది. నాకేం ప్రయత్నం అయితే చేయను నేను, కానీ చెయ్యాలి. ఇప్పుడు పద్మశ్రీ ఏమైనా కావాలంటే చెయ్యాలి, తప్పదంట. బట్ నా ఇట్స్ ఆన్లైన్లో వచ్చింది కదా ఇప్పుడు, యూ కెన్ ఆన్లైన్లో యూ కెన్. అంటే నాకేంటంటే మనకి మన గవర్నమెంట్లో ఇన్ఫర్మేషన్ అదే కదా పద్మశ్రీ, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విచ్ డిపార్ట్మెంట్? ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ నుంచి. సో మన ఆర్టిస్టుల గురించి, మన స్టేట్ గురించి, మన కళాకారుల గురించి ఈ రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉంది అని నేను అనుకుంటున్నాను. అవును, నేను వెళ్ళి 10 సార్లు నా ఫైల్ పట్టుకుని, నా బయోడేటా పట్టుకుని నాకు ఇవ్వండి ఇవ్వండి అని అడిగే బదులు, ఎవరు వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళంతా వచ్చి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, వీళ్ళు చేసిన గొప్ప సినిమాలు ఏంటి, వీళ్ళు చేసిన వీళ్ళేమి త్రూ సినిమా డిడ్ దే డూ సంథింగ్ గుడ్, వాళ్ళు మోటివేట్ చేశారా? మహిళ అంటే ఈమె జయసుధ ఓకే చేసింది, ఈమె చేసిందా? శారద గారు ఆమె చేశారు, లేకపోతే వీళ్ళు చేశారు. సో XYZ విజయన్మల గారు ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ దమ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కడండి, ఎక్కడ? అండ్ షీఈ్ అ తెలుగు ఉమెన్. విజయన్మల గారు ఒక తెలుగు ఆమె డైరెక్టర్గా అన్ని సినిమాలు చేసిందంటే. అవును, మలయాళంలో కూడా మీనా సినిమా ఆవిడ మలయాళంలో చేశారు. ఐమ్ సేయింగ్ యాజ్ ఫ్రమ్ సౌత్. ఒక ఇండియన్ అండ్ ఫర్గెట్ అబౌట్ సౌత్ ఇండియన్, షీఈ్ అన్ ఇండియన్. అది మన గౌరవం మనకేంటంటే తెలుగు. సో అది ఐ ఫీల్ దిస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు డూ. ఏమండి వీళ్ళందరూ ఉన్నారు లిస్ట్లో, సో లెట్ us see. ఓకే వీళ్ళు చేసిన చారిటీ వర్క్ ఏదన్నా వీళ్ళు చేశారా, బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు ఓకే జయసుధ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకని కాదు, జయసుధ ఓకే. జయసుధ ఏంటి? జయసుధ యాక్టర్, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసింది, మోటివేటెడ్ సో మెనీ బ్రిలియంట్ ఫిల్మ్స్ కదండి. కొన్ని సినిమాలు అయితే అలాంటి సినిమాలు వస్తాయని, అంత గొప్ప సబ్జెక్ట్స్ నిజంగా అలాంటి మంచి మంచి సినిమాలు చేశారు. షీ ప్రొడ్యూస్డ్ ఫిల్మ్స్, షీఈ్ ఆల్సో ప్రొడ్యూసర్, షీఈ్ ఆల్సో అన్ యాక్టర్ కదా. ఇంకా చాలా ఉన్నాయి. షీఈ్ ఆల్సో అన్ ఎమ్మెల్యే. స్పిరిచువల్గా ఎంతో చేశారు. స్పిరిచువల్ పనికిరాదు అవార్డుకి, అది స్పిరిచువల్ పనికిరాదు, అవార్డు పనికిరాదు. లాట్ ఆఫ్ అదర్ సమ్ వర్క్, సమ్ గుడ్ వర్క్, చారిటీ వర్క్ ఆల్సో వి హావ్ డన్. అట్లాగే సో ద లాట్ ఆఫ్ యాక్టర్స్ హావ్ డన్ అండి. సో విజయన్మల గారు ఆమె ఎంత చారిటీ చేస్తారండి. టుడే యూ డోంట్ నో హౌ మచ్. సో ఇట్లా డెఫినెట్గా శారద గారు ఏదో చేసి ఉంటారు, వాణిశ్రీ గారు, లాట్ ఆఫ్ పీపుల్. లక్ష్మి ఈస్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ ఆమె. వన్స్ అగైన్. Hi, I'm Pavitra Lokesh. Watch my interview Coffee with Yamuna Kishore on iDream.